సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఆర్యవైశ్య వాసవిమాత పరపతి సంఘం ఎంజీ రోడ్ ఆధ్వర్యంలో 11 బస్సులతో మేము సిద్దిపేటలోని కోటి రామలింగేశ్వర స్వామి కోటి అలాగే అష్టాదశ శక్తిపీఠాల కుంటపాక గ్రామానికి కుమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఈరోజు సాయంత్రం సిద్దిపేటలోని కోమటి చెరువు దర్శనం చేసుకొని వస్తున్నాం. వేయడానికి వెళ్తున్నాము. ఈరోజు ఇప్పటికీ 11 సంవత్సరాలు ఈ యొక్క సంఘం స్థాపించాం. 11 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కార్తీక మాసం వనభోజనాలకి వేరు ప్రాంతాలకు వెళ్ళాం. కర్ణాటక వెళ్ళాం, మహారాష్ట్ర వెళ్ళాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా వెళ్ళాం. ఈ సంవత్సరం తెలంగాణలోని సిద్దిపేట గ్రామానికి వెళ్తున్నాం. ఈ యొక్క సంఘం ఇంత డెవలప్మెంట్ కావడానికి కూడా సంఘ కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నడుపుకుంటున్నాం. గత సంవత్సరం కూడా 9 బస్సులతో నాగిరెడ్డిపల్లి, యాదగిరిగుట్ట, స్వర్ణ దేవాలయం అది వెళ్ళొచ్చాం. కార్తీక మాసం ఎంతో విశిష్టమైన శివకేశవులకు ఇష్టమైన నెల కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తుంటాం. జై వాసవి, జై జై వాసవి. కార్తీక మాసం శివకేశవుల మాసం అని కూడా పిలుస్తారు. మేము ఈరోజు శివుడికి అభిషేకం చేయడానికి కోటిలింగాల దేవాలయానికి వెళ్తున్నాం. అక్కడ ఆర్యవైశ్య పరపతి ఎంజీ రోడ్ ఆర్యవైశ్య పరపతి సంఘం తరఫున అభిషేకానికి 11 బస్సుల మందికి అవసరమైనటువంటి పంచామృతాలను సమకూర్చిండ్రు, బిల్వదళాలను సమకూర్చిండ్రు. అక్కడ మేమందరం సాయంత్రంగా అభిషేకం చేసుకుంటాము. ఉసిరి చెట్టు కింద ఆడవాళ్ళందరూ గౌరవం పెట్టుకొని భక్తులు తెచ్చుకుంటారు. ఉసిరి చెట్టు కింద అల్పాహారం చేస్తారు. దాని తర్వాత మేము పార్వతీ అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళి అందరూ ఓడి బియ్యం పోసుకుంటాము. అక్కడ భోజనాలు చేస్తాము. ఉసిరి చెట్టు కింద ఈరోజు మనం కార్తీక పురాణాన్ని వినడం వల్ల ఎంతో ముక్తి. కార్తీక పురాణంలో కూడా ఏం రాసిందంటే ఒక మూషికము అది కార్తీక పురాణాన్ని వినడం వల్ల ఉసిరి చెట్టు కింద జరిగినటువంటి పూజలు చూడడం వల్ల అది వినడం వల్ల అది మంచి జన్మగా మారిందని చెప్పేసి అలాంటి పుణ్యమైనటువంటి ప్లేసులల్లో మేము కూడా మా శక్తి కొద్ది పూజలు జపాలు పురాణ పఠనం చేసుకోవాలనే సత్సంకల్పంతో బయలుదేరుతున్నాము. దీనివల్ల ఏంటంటే ఈ సంఘ సభ్యులందరూ కలిసి వెళ్ళడం వల్ల ఒకరిలో ఒకరికి ఐక్యత ఏర్పడుతుంది. కొందరు పోగలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు పోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి సంఘం తరపున కొంత ఫండ్ అట్లా చేసుకొని అందరినీ తీసుకెళ్లాలనే